ముహూర్తాల విషయం గురించి ఓవైపు వికాస్ టెన్షన్ పడుతున్నాడు, మరోవైపు శ్రీకర్ గారి గురించి అమ్మా నాన్నలు టెన్షన్ పడుతున్నారు. బయలుదేరటం అయితే మంచి వేళ విశేషంలోనే బయలుదేరాం. హాస్పిటల్ ఓపెనింగ్ కూడా బ్రహ్మాండంగా జరిగింది. కానీ అదే హాస్పిటల్లో మొదటి కేసు, మొదటి పేషెంటు మనోడే అవుతాడని నేను అస్సలు ఊహించనే లేదు. అటాక్ ఎవరు చేసుంటారు, ఎవరు చేయించుంటారు, ఇప్పటికీ అంతు చిక్కటం లేదు. ఊరు నుంచి ఎస్ఐ గారు, దాడి చేసిన వాళ్ళ గురించి తెలుసుంటుంది, మాట్లాడండి. చెప్పండి ఎస్ఐ గారు. శ్రీకర్ మీద జరిగిన అటాక్ గురించి ఎంక్వైరీ చేశాం సార్. ఎవరో తెలిసిందా సార్? తెలిసింది సార్. ఎవరు? సిద్ధార్థ్ అనే ఓ బిజినెస్ మ్యాన్ తన అనుచరులతో చేయించాడు సార్. ఇంకో విషయం ఏంటంటే దాడికి మూల కారణం శ్రీకర్ గారి టార్గెట్ కాదు. మరి ఉంటాను సార్. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ చేస్తాను. ఓకే సార్. ఎస్ఐ గారు ఏమన్నారండి? మన ఇంటికి పొలాలు అమ్మమని ఒక బిజినెస్ మ్యాన్ వచ్చాడు, గుర్తుందా? ఎవరు మీరు? ఐఎమ్ సిద్ధార్థ్. టాప్ 4 మ్యాగజైన్స్ పై రెగ్యులర్ గా నా ఫోటో కనబడుతుంది. నిహారికను కిడ్నాప్ చేస్తే ఇంటి కోడల కోసం పొలాలను అమ్ముతామని అతను ప్లాన్ చేశాడంట. అయ్యో, నిహారికకు బదులు పొరపాటున అవనిని కిడ్నాప్ చేయబోయారట. ఆ సమయంలో శ్రీకర్ అడ్డుపడ్డంతో శ్రీకర్ మీద దాడి చేశారంట. మనం ఊరు చేరుకోవడానికి ముందు నుంచే వాళ్ళు పక్కా ప్లాన్తో ఉన్నారు. ఉదయం నుంచి అవకాశం కోసం ఎదురు చూసి కుదరకపోవడంతో రాత్రి సమయంలో ఇంటికి వచ్చారని ఎస్ఐ గారు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే నిహారికని కాకుండా వాళ్ళు అవనిని కోడాలనుకున్నారన్నమాట. ఏం మాట్లాడుతున్నారు పెద్దిరాజు గారు? వాళ్ళు అలా ఎలా అనుకుంటారు? ఎస్ఐ గారు చెప్పిన దాని ప్రకారం అనాలిసిస్ చేసుకుంటే అలాగే అనిపిస్తుంది కదా నిహారిక. మీరు కూడా ఏంటి రాధాకృష్ణ గారు అలా అంటారు? అసలు ఇదంతా జరగడానికి కారణం ఎవరో తెలుసా? అవని. అవని ఏం చేసింది? ఆ బిజినెస్ మ్యాన్ వచ్చి ఆ ల్యాండ్స్ అమ్మమని అడిగినప్పుడు మేమంతా ఓకే అని చెప్పాం. ఈ అవని చివర్లో వచ్చి పంతులమ్మలా పాఠాలు చెప్పింది, అమ్మనివ్వకుండా చేసింది. అవని అలా చెప్పకపోయుంటే మీ మనసు మారుండేది కాదు, పరిస్థితి ఇంత దూరం వచ్చుండేది కాదు. బాగా చెప్పావు లావణ్య. ఆ రోజు అమ్మవాళ్లు మన మాట విని భూములివ్వడానికి అంగీకారం తెలుపుంటే అన్ని సవ్యంగా జరుగుండేవి. నా తమ్ముడు ఈ రోజు ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉండేవాడే కాదు. మేనకోడలని నెత్తినెక్కించుకుంటుంటే అమ్మగారు అతి చొరవ తీసుకుంటున్నారు. ఆ బిజినెస్ మ్యాన్ వచ్చిన రోజున నేను పెదబామర్ది ఉండుంటే అంతా నీట్గా సెట్ చేసి ఉండేవాళ్ళం. చిన్న బామర్దిని చావు బతుకుల వరకు తెచ్చుండేవాళ్ళం కాదు. ఏమంటావు పెద్దోడా? అంతేగా మరి. దీంట్లో అమ్మా నాన్నల తప్పు కూడా ఉంది. మా తప్పే ఉందిరా ఇందులో. తప్పుడు సలహాలు స్వీకరించడం కూడా తప్పు చేయడం కిందే లెక్క నాన్న. మీరు అవని మాట వినుండకుండా ఉండాల్సింది. ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు పెద్ద కోడలితో సంప్రదింపులు జరపాల్సింది. రే రాధాకృష్ణ, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. మామయ్య గారు, ఓ మాట చెప్పమంటారా? ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా భూమి గొడవలు మనల్ని భూమిలో కలిపేసేదాకా వదలవు. భూమి అనేది ఈ రోజు పిల్లలకి, తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి మధ్య వైరం రగిల్చేది అయిపోయింది. ఆయుధం పట్టని వాళ్ల చేత ఆయుధం పట్టేస్తుంది, నెత్తురు చూడని వాళ్ల చేత నెత్తురు చూసేలా చేస్తుంది. అందుకే ఆ భూములు అమ్మేయడమే మంచిది. ఆ ఊరిలో జాతరలు చేయడం, అన్నపూర్ణాదేవి కటాక్ష ఉత్సవాలు చేయడం ఆపేస్తే మంచిది.
ఎందుకు నెగిటివ్గా మాట్లాడుతోంది? అత్తయ్య గారి ఆగ్రహానికి బలైపోదు కదా. ఆచారాల వ్యవహారాలను సాంప్రదాయాల పేరిట ప్రతి సంవత్సరం మనందరం సఫర్ కాకుండా అన్ని వదిలేయడం మంచిదని నా నిహారిక, నా అభిప్రాయం కాదత్తయ్య గారు, మన శ్రేయోభిలాషుల అభిప్రాయం. త్రుటిలో తప్పించుకుంది. అలాంటి అభిప్రాయాలు చెప్పేవారు మన శ్రేయస్సు కోరేవారు అవ్వరు నిహారిక, మన శత్రువులు అవుతారు. అలాంటి వాళ్ల మాటల్ని నువ్వు పట్టించుకోవద్దు. అవనిని ఎవ్వరూ నిందించకండి. అవని భూముల విషయంలో చెప్పిన గొప్ప మాటలతో 10 ఊళ్ల బ్రతుకుంది. అలాగే అవని శ్రీకర్ని బ్రతికించుకోవడానికి అందరికంటే ముందడుగు వేసింది. నా మేనకోడలు గురించి ఇంకెవ్వరూ ఒక్క మాట కూడా అనడానికి వీల్లేదు. భగవంతుడా, నా తాళిని నేను పోగొట్టుకున్నాను. నాకు ఎక్కడ పోయిందో కూడా తెలియడం లేదు. ఎక్కడుందో జాడ చూపించు. నా భర్తని బ్రతికించు. ఇప్పుడు చూడండి, అవని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. రేపు గురుగారి సమక్షంలో అందరూ ఉండగా మన పెళ్లి విషయం చెప్తాం. నేను నీకిచ్చిన మాటను, చేసిన ప్రమాణంను నిలబెట్టుకుంటాను. నువ్వు కూడా నాకిచ్చిన మాటను, నా చేతిలో చేయి వేసి చేసిన ప్రమాణంను మర్చిపోకు బావా. నాకు చెప్పిన ధైర్యం, నాతో చెప్పిన ఓదార్పు మాటలు, నాతో చేస్తానన్న 100 ఏళ్ల ప్రయాణం, నీ వెంటే నా ప్రతి అడుగుని వేయిస్తానని ఇచ్చిన భరోసా, ఏది మర్చిపోకు బావా. నువ్వు నా జీవితంలోకి రాకముందు నా జీవితంపై నాకు పెద్దగా ఆశలు లేవు. కానీ నువ్వు వచ్చిన తర్వాత నీతోనే జీవితాంతం కలిసి ఉండాలని ఆశల్ని పెంచేశావు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నా కోసం చితి మంటల నుంచి లేచొస్తానన్నావు. నువ్వు నా కోసం రావాలి. నా మాంగళ్యాన్ని నేను దురదృష్టం కొద్దీ పోగొట్టుకున్నాను. ఆ మాంగళ్యమే నా పసుపు కుంకుమలు దూరం అయిపోకుండా కాపాడాలి. ఏ దేవుడో దేవతో మాకు రక్షణగా ఉండాలి.
విడిచిపోకూడదు బాబా, విడిచిపోకూడదు. డాక్టర్ గారు వచ్చినప్పుడు అతని పరిస్థితి చాలా క్రిటికల్గా ఉండేది. కాపాడగలుగుతామనే నమ్మకం మాకు లేదు. అదృష్టవంతుడు మరో జన్మను పొందినట్టు ఆయుష్ నింపుకున్నాడు. అతను కాన్షియస్లోకి వచ్చాడు. రూమ్కి షిఫ్ట్ చేస్తున్నాం. కాసేపటి తర్వాత మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. నా మొక్కులు ఫలించాయత్తయ్యా. ఇంతకు ముందు కూడా శ్రీకర్ గారిని ఎవరో పొడి చేసినప్పుడు గుడికి వెళ్లి కఠినమైన పూజలు చేశాను. ఇప్పుడు గుడికి వెళ్ళకపోయినా మనసులోనే మొక్కుకున్నాను. అందుకే నా శ్రీకర్ గారు మళ్ళీ నాకు దక్కారు. కన్నవాళ్ల ప్రేమ ఎంత శక్తివంతమైనదో కట్టుకోబోయే దాని ప్రేమ కూడా అంతే శక్తివంతమైనది. అందుకే శ్రీకర్ మనకి దక్కాడు. తాలి నా నుంచి దూరం అయితే స్వామీజీ చెప్పినట్టు శ్రీకర్ గారికి హాని జరగాలి. అలా జరగలేదు అంటే ఆ దేవుడు నన్ను, నా తాలిని ఏదో చోటన ఆశీర్వదించాడన్నమాట. భగవంతుడా, పతి భిక్ష పెట్టావు. నీ మేలు మర్చిపోలేను తండ్రి. శ్రీకర్, నాన్న శ్రీకర్, ఒక్కసారి కళ్ళు తెరిచి మా అందరినీ చూడు నాన్న. ఇప్పటికే 2 మృత్యుగండాలు దాటావు. మరోసారి ఇలా జరగకుండా నీతో మృత్యుంజయ యాగం చేయిస్తాను. అప్పుడు నువ్వు నిండు 100 ఏళ్ళు హాయిగా ఉంటావు. చాలా కంగారు పడిపోయావురా. మనం ఎప్పుడు మన ఊరు వెళ్ళినా కూడా సంతోషాలతో తిరిగొచ్చామే కానీ చేదు సంఘటనలతో ఎప్పుడూ రాలేదురా. ఈసారి మేము ఊహించనిది జరిగింది. నీ మీద దాడి చేసిన వారిని నేను విడిచిపెట్టను. అప్పుడు నా పూజలు ఫలించినట్టే ఇప్పుడు నా మొక్కులు ఫలించాయి. అందుకే మీరు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఇంత అందమైన కుటుంబానికి అన్యాయం చేసి ఎలా వెళ్ళిపోదాం అనుకున్నావు బావా? నువ్వు లేకుండా మేం బతకగలమా? నువ్వు లేకుండా మేం సంతోషంగా ఉండగలమా?
నువ్వు ప్రాణం పోసుకోవాలని నిన్ను దేవుణ్ణి ప్రార్థించాను బావా. నువ్వు ప్రార్థించడం వలన శ్రీకర్ గారు బతికారని అందరి ముందు కలరింగ్ ఇవ్వద్దామని. కాబోయే భార్యని మొక్కడం వల్ల బ్రతికారు. నువ్వు కాబోయే భార్యవి, నేను ఎమోషన్లో పెళ్లి విషయం బయట పెడుతుందా ఏంటి? అమ్మో, అనవసరంగా కెలక్కూడదు. నేను నీకంటే ముందు రక్త సంబంధం ఉన్నదాన్ని. అర్థమైందా? అయింది. ఏదేమైనా ఎవరి మొక్కుల వల్ల బ్రతికినా నా తమ్ముడు ప్రాణగండం నుంచి తప్పించుకోవటం సంతోషంగా ఉంది. డోంట్ వరీ శ్రీకర్, నువ్వు తొందరగానే కోలుకుంటావు. నువ్వు కోలుకునేలా చేస్తాం బామ్మర్ది. ఒరేయ్, బీ హ్యాపీ. గండం దాటేసావు కదా, కూల్. మనం మాట్లాడుతున్నాం కానీ మావయ్య మాట్లాడకుండా అలాగే చూస్తున్నాడేంటి? రేయ్, ఒకసారి మాతో మాట్లాడరా. మేమంతా మాట్లాడడం కాదు బామ్మర్ది, నువ్వు ఒక్క మాట మాట్లాడితే మేం ధైర్యంగా ఉంటాం. శ్రీకర్ మాట్లాడినానా? ఇప్పుడే ట్రీట్మెంట్ అయ్యింది కదా, అందుకే స్ట్రెయిన్ వల్ల మాట్లాడలేకపోతున్నట్టున్నాడు. జరిగింది మరి మేజర్ సర్జరీ కాదు కదా నాన్న. నార్మల్గా అయితే ఈ పాటికి మాట్లాడతారు. నేను మాట్లాడిస్తానుండండి. అందరూ మీ మాట కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క మాట మాట్లాడండి, అందరం ఆనందపడిపోతాం. ఎవరు నువ్వు? ఎవరు మీరంతా? ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? నేను ఇక్కడెందుకున్నాను? నాకేమైంది? మిమ్మల్ని నేనెప్పుడు చూడలేదు. మీరంతా ఎవరు? నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు? మేమెవరమో నీకు తెలీదా? తెలీదు. ఎందుకు బాబా అలా మాట్లాడుతున్నావు? దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. తలంతా నొప్పిగా ఉంది. బయటకు వెళ్ళిపోండి. ఎందుకలా అంటున్నావు నాన్నా? మేమెవరమో తెలియనట్టు, పరాయి వాళ్లతో మాట్లాడినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు నాన్నా? రాధా, డాక్టర్ని పిలుచుకురా, వెళ్ళు. సరే నాన్న. మావయ్యకి ఏమైంది తాతయ్య? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? నాకెందుకో భయంగా ఉంది నాన్న. శ్రీకర్ గారు,
నేను గుర్తులేనా? నన్ను గుర్తుపట్టండి. డాక్టర్, మా అబ్బాయి మా అందరినీ ఎవరని అడుగుతున్నాడు. అసలు మేం పరిచయం లేని మనుషుల్లా ప్రవర్తిస్తున్నాడు. ఏం జరిగిందో చూడండి డాక్టర్. మీరెవరో నాకు తెలీదు అంటున్నాడు. ఆ మాట వినడానికే భరించలేనట్టుంది. ఓకే ఓకే, మీరందరూ ఒకసారి బయటకు వెళ్ళండి. వెళ్ళండి ప్లీజ్.